హడావిడిగా ఉంది. ఎందుకంటే ఇవాళ నా కొడుకు పుట్టినరోజు. వాడి ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మా ఇల్లంతా కళకళలాడిపోతుంది. ఇంకా అలాగే వాడి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. మా నాన్నగారు మాత్రం చివర్లో వచ్చారు. కానీ వాడి కోసం ఒక వింతైన బొమ్మల గడియారం తీసుకొనొచ్చారు. మొదట వాడికి అంత నచ్చలేదు. కానీ దాని మీద మా నాన్న ఒక బటన్ నొక్కగానే పెద్ద ఏనుగు సౌండ్ వచ్చింది. అది చూసి వాడింక చాలా మురిసిపోయాడు. మా నాన్న చెప్పిందేంటంటే, ఇదొక మాయా గడియారం. దీన్ని నొక్కితే రకరకాల బొమ్మల సౌండ్లొస్తాయి అని చెప్పారు. ఇంక వాడది చూసి చాలా సంతోషపడ్డాడు. ఇంకా ఆ రోజు రాత్రి మేమందరం పడుకుండిపోయింది. సరిగ్గా 12 గంటలకి ఒక పెద్ద పులేరు వినిపించింది. లేచి చూస్తే హాల్లో ఉండాల్సిన బొమ్మలన్నీ గార్డెన్స్ లో ఉండి మాట్లాడుకుంటున్నాయి. నా కొడుకు మాత్రం ఏమాత్రం భయపడకుండా వాడితో ఆడుకోవడానికి పరిగెత్తాడు. ఉయ్యాల మీద కూర్చొని ఒక పులి మమ్మల్ని అలాగే చూస్తుంది. నాకు మాత్రం చాలా ఒక పెద్ద ఏనుగు మమ్మల్ని వీపు మీద ఎక్కించుకొని గార్డెన్ అంతా తిప్పేసింది. ఇంకా నా కొడుకు అయితే ఒక పావురం మీద ఎక్కి తన రెక్కల మీద కూర్చొని ఆకాశం అంతా చుట్టేస్తున్నాడు. కోతులు కూడా మాతో కలిసి డాన్స్ చేసి అదొక అద్భుతమైన లోకం. కానీ గడియారంలో మళ్ళీ శబ్దం రాగానే అన్ని బొమ్మలు మళ్ళీ మారిపోయే బొమ్మల్లాగా. అదేంటో అర్థం కాలేదు. పొద్దున్నే లేచేసరికి నా కొడుకు పడుకొని ఉన్నాలో అదేంటా అని ఆలోచిస్తే ఎందులో ట్విస్ట్ ఏంటంటే అసలు మా నాన్నగారు ఏ గడియారం ఇవ్వలేదు. ఆ గడియారం నేను జాతరలో బేరం ఆడి కొన్న ఒక పాత షోపీస్. అది అస్సలు పనిచేయరు. కానీ రాత్రంతా ఆ గడియారం చూస్తూ పడుకోవడం వల్లేమో నాకు ఇంత అందమైన కల వచ్చింది.